అందరికీ నమస్కారం. ఐఎమ్ కామేశ్వరి, PGT మ్యామ్. వెల్కమ్ టు APRI Society virtual classes. Today we are going to see part 3 of real numbers. In last two videos we have seen various types of numbers, from natural numbers to real numbers. For natural numbers we added 0, then we got whole numbers. For whole numbers we added negative natural numbers, we got new set integers. For integers we have added fractions, we got new set, that is rational number. Now I am asking you fractions. You are seeing the fractions, addition of fractions, all those. Similarly decimals also, so addition of decimals, subtraction of decimals we have seen already from class 7th onwards. So what about decimals? fractions అని చూసాను. డెసిమల్స్ ఇవి ఏ నంబర్స్? రేషనలా, ఇర్రేషనలా, లేక కొత్త నంబర్సా? ఇది కొత్త నంబర్స్ ఏం కాదు, ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్ గా కన్వర్ట్ చేశారు. సేమ్ ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. x+5/8, 27/20, 7/20, 1/3 and 10/7 ఇన్ డెసిమల్ ఫామ్. ఫ్రాక్షన్స్ ని డెసిమల్ గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ వస్తాయి. డెసిమల్స్ వేరే నంబర్స్ ఏమీ కాదు. మరి ఈ క్వశ్చన్ లో కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి ఎలా కన్వర్ట్ చేయొచ్చో ఒక్కసారి చూద్దాం. 5/8, 5/8 వాల్యూ ఎంత వస్తుంది అని అంటే, ఇక్కడ 5 ని డినామినేటర్ 8 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 5 అనేది 8 తో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాల్సి వస్తుంది. మరి 8 టేబుల్ ఆఫ్ 50 అంటే ఎప్పుడు పోతుందంటే 8 6 48. తర్వాత 50 లో నుంచి 48 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 20 అవుతుంది. మరి 28 టేబుల్ లో ఎప్పుడు పోతుందంటే ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నాము, 8 2 16. అలాగే రిమైండర్ మళ్ళా 4 వస్తుంది. 4 మరి పక్కన పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 48 5 40. సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ డివిజన్ అనేది రిమైండర్ 0 రావడం అంతం అయింది. మరి ఇలాగే మీరు 27/25, 7/20 కూడా కనుక్కోవచ్చు. 27/25 మీకు 1.08 వస్తుంది. 7/20 మీకు 0.35 వస్తుంది. దీన్ని లాంగ్ డివిజన్ మెథడ్ అని అంటాం. మీరు జనరల్ గా క్లాస్ 5th నుంచి నేర్చుకుంటున్న మెథడ్ ఏమంటాం? లాంగ్ డివిజన్ మెథడ్. మరి ఇక్కడ ఈ డివిజన్ అంతం అవుతుంది. పాయింట్ తర్వాత కూడా కొన్ని డిజిట్స్ తో వస్తున్నాయి. అట్లా వచ్చే వాటిని అంటే డివిజన్ స్టాప్ అవుతుంది కాబట్టి ఈ వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం. టర్మినేటింగ్ డెసిమల్స్ ని స్టాపింగ్ డెసిమల్స్, అంతమయ్యేటివి. ఇక్కడ అంతమయ్యింది కాబట్టి మనం వాటిని టర్మినేటింగ్ డెసిమల్స్. మరి 1/3 10/7 ఎలా వస్తాయో చూద్దాం. సో 1/3 అంటే 1 ని 3 తో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటే 10 అవుతుంది. 3 3 9. 10 నుంచి 9 పోతే ఎంత రిమైండర్? 1. ఫస్ట్ 1 ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ 1 వచ్చింది మనకు. పాయింట్ ఉంది కాబట్టి పక్కన 0 పెట్టుకుంటే 10 అవుతుంది. మళ్ళా 3 3 9. మళ్ళా ఎంత వస్తుంది? 1 రిమైండర్. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 10 అవుతుంది. మళ్ళా 3 3 9. ఇట్లా చూస్తే ఇక్కడ మనకి ఎప్పుడు రిమైండర్ 1 వస్తూ ఉంటుంది. అలాగే డెసిమల్ లో కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తే 3 3 3 3 అండ్ సో ఆన్ అని వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ డివిజన్ అంతం అవుతుందా? అంతం కావట్లేదు. అంతం కావట్లేదు కాబట్టి అంతం అయితే టర్మినేటింగ్ అన్నాం. అంతం కాకపోతే ఆపోజిట్, నాన్ టర్మినేటింగ్ అంటాం. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. 1/3 అనేది నాన్ టర్మినేటింగ్. మరి ఇక్కడ ఇంకొకటి చూస్తే డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, రిమైండర్స్ రిపీట్ అవుతున్నాయి. డెసిమల్ వాల్యూలో 1/3 క్వోషంట్ వాల్యూలో 3 3 3 3 అని కూడా రిపీట్ అవుతుంది. ఇలా రిపీట్ కూడా అవుతుంది కాబట్టి దీనిని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని అంటాం. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఇంకొక వర్డ్ ఉంది, సినానిమ్, రికరింగ్. 10/7 కూడా ఇలాగే వస్తుంది. 10/7 మీకు ఎంత వస్తుంది అంటే 1.428571. 428571. ఇక్కడ చూడండి ఎన్ని డిజిట్స్? 428571. 6 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి.
6 డిజిట్స్ మళ్ళా రిపీట్ అవుతాయి. అట్లా ఒక్కొక్కసారి సింగిల్ డిజిట్ రిపీట్ అవుతుంది, ఒక్కొక్కసారి 2 డిజిట్స్, ఒక్కొక్కసారి 6, ఇట్లా నంబర్ ని బట్టి ఉంటుంది. ఇట్లా రిపీట్ అవుతున్నాయి. డెసిమల్ అంతం కావట్లేదు కాబట్టి వీటిని నాన్ టర్మినేటింగ్, అంతం కావట్లేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్, రిపీట్ అవుతున్నాయి కాబట్టి రిపీటింగ్ ఆర్ రికరింగ్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటాము. ఇక్కడ ఈ 5 క్వశ్చన్ లో తీసుకున్న నంబర్స్ నేను మళ్ళా ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతిసారి ఒక ఫ్రాక్షన్ ని డెసిమల్ గా లాంగ్ డివిజన్ మెథడ్ లో కన్వర్ట్ చేసి అది ఏ టైప్ ఆఫ్ డెసిమల్ అని చెప్పచ్చా అనంటే అవసరం లేదు. దేర్ ఈస్ ఎ షార్ట్ కట్ వే. ఒక చిన్న లాజిక్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. 5 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 5/8 ఎంత వచ్చింది, 27/25, ఇవన్నీ కూడా పైన వచ్చినవి తీసుకుంటున్నాను. టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాను. 5/6 మీకు ఇంత వస్తుంది. ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ అన్నిట్లో కూడా డినామినేటర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లెట్ us take the denominators. 5/8 లో 8 ని ఇక్కడ నేను ఈ డినామినేటర్స్ అన్నిటినీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనకు ప్రైమ్ నంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2, 3, 5, 7, 11, 13, 17 ఇట్లా నంబర్స్ ఉన్నాయి కదా, వాటితోనే డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ప్రైమ్ నంబర్ 2 తో 4 పోతుంది, 8 పోతుంది కాబట్టి 2 4 జా 8. మళ్ళా 4 ని 2 తో ప్రైమ్ నంబర్ తో డివైడ్ చేస్తే ఎలా రాయొచ్చు, 2 into 2 గా 4 ని. సో 2 into 2 into 2. ఇక్కడ మనకు 3 2s ఉన్నా కూడా ఒకసారి చెప్తాం, ఓన్లీ 2 is the prime factor. మరి సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఫ్రాక్షన్ 27/25 లో 25 తీసుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్రైమ్ నంబర్ తో పోతుంది, 5 into 5, ఓన్లీ 5 is the prime factor. 7/20 తీసుకున్నాం. దీంట్లో 20 ని ఫస్ట్ 2 10 జా రాయొచ్చు. 10 2 into 5, 10 ప్రైమ్ నెంబర్ కాదు కదా, మరి మళ్ళా రాయాలి 2 into 5. సో బోత్ 2 and 5 ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ హియర్. సో ఇట్లా ఓన్లీ డినామినేటర్ లా రాసుకున్నప్పుడు ఓన్లీ 2, ఓన్లీ 5, బోత్ 2 and 5, ఓన్లీ 2 and 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి డెసిమల్స్ వస్తాయంటే టర్మినేటింగ్ డెసిమల్స్, అంతమయ్యే డెసిమల్స్ వస్తాయి. మరి ఇక్కడ 1/3 లో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ రండి కింద ఉన్నవి. దీంట్లో డినామినేటర్ 3 ఉంది, 3ని 3 గానే రాయొచ్చు. ఇక్కడ చూస్తే ప్రైమ్ ఫ్యాక్టర్ 2 5 లేవు, అదర్ దాన్ 2 5 ఉంది అంటే 3 ఉంది. 7 కి 7 అంటే అది కూడా అదర్ దాన్ 2 5. 6 2 into 3 గా రాయొచ్చు, 6 ని 2 into 3. ఇక్కడ మరి 2 ఉంది కదా, కానీ ఇక్కడ ఏమన్నా మనం ఓన్లీ 2 మాత్రమే ఉండాలి, అప్పుడే టర్మినేటింగ్ డెసిమల్. మరి ఇక్కడ 2 తో పాటు అదర్ దాన్ 2 5 ఇంకొక నంబర్ 3 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ అయ్యింది కాబట్టి 5/6 కూడా మనకు టర్మినేటింగ్ డెసిమల్ ని ఇవ్వదు. మరి ఎలాంటి డెసిమల్ ఇస్తుంది, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ని ఇస్తుంది. సో మనకు ఈ రేషనల్ నంబర్స్ నుంచి ఈ 2 types ఆఫ్ డెసిమల్స్ వస్తాయి. ద డినామినేటర్స్ ఆఫ్ ద రేషనల్ నంబర్స్ పైన చెప్పినట్టే ఇక్కడ మళ్ళా పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ద డినామినేటర్స్ ఆఫ్ ద రేషనల్ నంబర్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 or 5 ఆర్ బోత్, దే గివ్ terminating decimals. The denominators of the rational numbers are having prime factors other than 2, 5, then they give non-terminating recurring decimals. Only prime factors 2, 5 are both ఉన్నప్పుడు terminating వస్తాయి, other than 2, 5 ఉన్నప్పుడు non-terminating, non-recurring decimals వస్తాయి మనకు. సో దీని మీద ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా గమనించి దీని ఆన్సర్ చెప్పాలి. పైన చెప్పిన పాయింట్ మీద వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ టర్మినేటింగ్ డెసిమల్స్. వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్, డివైడ్ చేయకూడదు, క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిలేషన్ కూడా డివిజనే కాబట్టి రెండు చేయకుండా కింద ఇచ్చిన డెసిమల్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఇస్తాయా లేదా అనేది చెప్పాలి. మరి ఎలా, డినామినేటర్ చూసి చెప్పచ్చుగా, డివిజన్ చేయకూడదు అని అంటే డినామినేటర్ చూసి చెప్పచ్చు. 25 ఎలా రాయొచ్చు, 5 into 5. సో 5 is the only prime factor కాబట్టి ఓన్లీ 5, ఓన్లీ 2, ఓన్లీ 2 and 5 ఉన్నప్పుడు మనకు టర్మినేటింగ్ వస్తుంది కాబట్టి 3/25 is terminating decimal. మరి 41/42 ఎలాంటి డెసిమల్ ఇస్తుంది, ఇక్కడ డినామినేటర్ 42 ఎలా రాయొచ్చు, 42ని 221 జా రాయొచ్చు, 21 ని 37 జా. 21 ఇస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్ కదా, మరి 221 అని అంటే 21 మళ్ళా 37 రాయొచ్చు. ఇక్కడ 42కి
2, 3, 7 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఇది ఇస్తుందా టర్మినేటింగ్ డెసిమల్ అంటే లేదు. ఎందుకనంటే ఓన్లీ 2 ఉండాలి. ఇక్కడ 2 తో పాటు 3 and 7 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయి ఉన్నాయి కాబట్టి అదర్ దాన్ 2 5 41/42 గివ్స్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. సో ఇక్కడ ఏమన్నారు మనకు, ఇది టర్మినేటింగ్ డెసిమలా అన్నారు కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. అర్థమైందనుకుంటా. సో ఇలా డివిజన్ చేయకుండానే షార్ట్ కట్ లో ఫ్రాక్షన్ ఏ టైప్ ఆఫ్ డెసిమల్ ఇస్తుంది అని చెప్పొచ్చు. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ డెసిమల్స్ హియర్. ఫస్ట్ వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్, మనం చూసా అంతమయ్యే డెసిమల్స్. సెకండ్ వన్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, ఇది కూడా మనం చూసా. థర్డ్ వన్ కూడా ఉంది, అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ కి ఆపోజిట్. నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటే అంతమూ కాదు రిపీటు కాదు, అలాంటి డెసిమల్స్ కూడా ఉన్నాయి. మరి వీటిల్లో మనం ఫస్ట్ 2 డెసిమల్స్ ఆల్రెడీ చూసాం. ఇవి ఏ నంబర్స్ నుంచి వచ్చాయంటే రేషనల్ నంబర్స్ నుంచి. కాబట్టి ద ఫస్ట్ 2 types ఆఫ్ డెసిమల్స్ మీకు ఎక్కడ కనిపించినా అది రేషనలా ఇర్రేషనలా అని అడిగితే ఏ నంబర్ అని చెప్పాలి, రేషనల్ నంబర్ అని చెప్పాలి. మనం ఎగ్జాంపుల్స్ తో చూసాము. మన ఫ్రాక్షన్స్ నుంచి 2 types ఆఫ్ డెసిమల్స్ వచ్చాయి. మరి థర్డ్ వన్ ఏమంటామనంటే ఇర్రేషనల్ నంబర్. చూడండి 5, √2, √3 ఇవన్నీ కూడా డెసిమల్స్ లో చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ని ఉన్నా కూడా రిపీట్ కావు, డిజిట్ కూడా అంటాము. 5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అని మనం ఇంతకుముందే చెప్పాము. మీరు గూగుల్లోకి వెళ్ళి 5 వాల్యూ అని సెర్చ్ చేస్తే పేజెస్ టుగెదర్ వస్తాయి, కానీ అది ఎంతకి అంతం కాదు, డిజిట్స్ కూడా రిపీట్ కావు. సో ఈ నంబర్స్ ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్సే. ఇట్లాంటి డెసిమల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇదేదో రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 0.50, 500, 5000 ఇట్లా రిపీట్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అవ్వట్లేదు. ఎందుకనంటే ఇక్కడ 50 ఉంది. మరి 50 రావాలి, అట్లా రావట్లేదు. 50 ఇక్కడ 500 అయింది, 500 5000 అయింది, 5000 50,000. అంటే ఒక్కొక్క డిజిట్ పెరుగుతూ పోతుంది. ఇట్లా పెరుగుతూ పోతున్నప్పుడు కూడా వీటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ లేదా రికరింగ్ డెసిమల్స్ అన్నాం. కాబట్టి ఇది కూడా నాన్ టర్మినేటింగ్ అండ్ ఉందిగా, కాబట్టి నాన్ టర్మినేటింగ్. అలాగే రిపీట్ కూడా కావట్లేదు కాబట్టి నాన్ రికరింగ్. ఇవన్నీ కూడా నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. వీటన్నిటిని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాము. మనము నెక్స్ట్ క్లాస్ లో ఈ √2, √3 వాల్యూస్ డెసిమల్ గా ఇర్రేషనల్ నంబర్స్ ని డెసిమల్ గా ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూద్దాం. మనం ఈ క్లాస్ లో రేషనల్ నంబర్స్ మాత్రమే చూసాము. నెక్స్ట్ క్లాస్ లో ఇర్రేషనల్ నంబర్స్ కూడా చూద్దాం. సో దానికి ముందుగా మనకి లాస్ట్ కాన్సెప్ట్ మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాము. వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ డెసిమల్స్ ఇంటూ p/q ఫామ్. ఆల్రెడీ p/q ఫామ్ లో ఉన్నవి ఫ్రాక్షన్స్ డెసిమల్ గా కన్వర్ట్ చేసాం. ఇక్కడ మరి డెసిమల్స్ ని ఫ్రాక్షన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఎక్స్ప్రెస్ 3.28 అండ్ 0.125 ఇన్ p/q ఫామ్. ఈ రెండు కూడా టర్మినేటింగ్ డెసిమల్స్. మరి టర్మినేటింగ్ డెసిమల్స్ ని ఎలా రాయొచ్చు అంటే సింపుల్, మీకు ఆల్రెడీ తెలిసింది. ఇది 3.28 ని 328/100 గా రాయొచ్చు. ఎలా అంటే ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ ఎప్పుడు కూడా పాయింట్ క్లోజ్ చేయండి. పాయింట్ క్లోజ్ చేస్తే పాయింట్ లేదు అని అనుకుంటే మనకేమవుతుంది, అక్కడ 328 పాయింట్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తే పాయింట్ లేదు అనుకుంటే 328/1 రాసుకోవాలి. 328/1 రాసుకోండి. ఇక్కడ 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలి అని అంటే 3.28 లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 కదా, అంటే 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. 328/100. మరి ఫ్రాక్షన్ ఫామ్ కి వచ్చింది కానీ సింప్లెస్ట్ ఫామ్ లో లేదు కాబట్టి 2 2 164 జా 250 జా. మరలా 2 తో క్యాన్సిల్ చేస్తే 282 జా 225 జా. దీనికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫామ్. ఇదే విధంగా 0.125 ని పాయింట్ క్లోజ్ చేయండి, ఏమొస్తుంది 0.125. 0.125 అన్నప్పుడు మొదట నంబర్ 0 ఉంటే మనకు విలువ ఉండదు. 0 తీసేస్తే 125/1 రాసుకున్నాం. మరి 1 తర్వాత ఎన్ని జీరోస్ పెట్టాలి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 5 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్. ఫ్రాక్షన్ ఫామ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సింప్లెస్ట్ ఫామ్ కి కన్వర్ట్ చేయాలి.
దేంతో పోతుంది అని అంటే 5 5 ఉంది, 25 5 జా 125, 25 40 జా మనకు 1000 వస్తుంది. మరి 5/40 మళ్ళా 5 తో క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5, 5 8 జా 45, 1/8. ఇది టర్మినేటింగ్ డెసిమల్స్ ని ఫ్రాక్షన్ గా కన్వర్ట్ ఉంది కదా. జస్ట్ బై 1 రాసుకొని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ రాసుకోవాలి, పాయింట్ క్లోజ్ పైన రాయాలి. దాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటూ సింప్లెస్ట్ ఫామ్ లో రాస్తే మనకు టర్మినేటింగ్ డెసిమల్స్ ఫ్రాక్షన్ కన్వర్ట్ అయిపోతాయి. మరి ఇంకొక డెసిమల్స్ ఉన్నాయి, ఇదేంటివి అండ్ సో ఆన్ ఉంది కదా. మళ్ళా 8 8 8 6 2 6 2 6 దాంట్లో కూడా రిపీట్ అవుతుంది. ఇట్లా ఉన్న వాటిని రిపీటింగ్ డెసిమల్స్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, మరి ముందు మెథడ్ లాగా ఉపయోగించవచ్చు. వీటికి ఫస్ట్ వన్ తీసుకున్నాం, 3.888 అండ్ సో ఆన్ ఉంది కదా. పాయింట్ క్లోజ్ చేస్తే పైన 38888 అండ్ సో ఆన్ వస్తుంది. బై 1 రాస్తాం, 1 పక్కన ఎన్ని జీరోస్ రాయాలి, పైన పాయింట్ తర్వాత ఎన్ని ఎయిట్స్ ఉన్నాయో చెప్పగలిగితే రాయొచ్చు. మరి ఇక్కడ చెప్పగలం ఎన్ని ఎయిట్స్ అనేది అన్కౌంటబుల్ కదా, కాబట్టి ఇక్కడ అన్కౌంటబుల్ జీరోస్ రాయలేము, క్యాన్సిల్ చేయలేము, కాబట్టి ఆ మెథడ్ ఇక్కడ వర్క్ అవ్వదు. సో మనం నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఎప్పుడూ కూడా కొంచెం డిఫరెంట్ మెథడ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ డిఫరెంట్ మెథడ్ ఏంటి అని అంటే ఈక్వేషన్స్ యూజ్ చేసి చేస్తాం. దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ 3.88 తీసుకుంటున్నాను, దీనిని నేను ఎక్స్ అనుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 3.88 అండ్ సో ఆన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. తర్వాత దీన్ని ఈ ఈక్వేషన్ ని ఒక నంబర్ తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా ఈక్వేషన్ మల్టిప్లై చేసేటప్పుడు వన్ సైడ్ మల్టిప్లై చేయకూడదు. వన్ సైడ్ అంటే ఏదో ఆర్హెచ్ఎస్ లేదా ఎల్హెచ్ఎస్ మల్టిప్లై చేయకూడదు, రెండింటినీ చేయాలి. ఇక్కడ నేను బోత్ సైడ్స్ 10 తో మల్టిప్లై చేస్తున్నాను. 10 ఎందుకనంటే 1 పక్కన ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. సో 8 అంటే రిపీట్ ఒక డిజిట్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే ఎక్స్ రైట్ సైడ్ 3.88 లో ఇక్కడ చూడండి 3 పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని నంబర్స్ తర్వాత ఈ పాయింట్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 8 1 నంబర్, సో 1 నంబర్ తర్వాత వెళ్ళిపోతుంది, అంటే 8 తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే 38.888. ఇప్పుడు ఒక 8 ఎక్స్ట్రా ఎన్నైనా రాసుకోవచ్చు అండ్ సో కాబట్టి 10x ఈక్వల్ టు 38.888. అంటే ఇప్పుడు x నుంచి 10x వచ్చింది. 10 అనేది ఎందుకు తీసుకున్నాం తెలుసు కదా, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి అన్ని జీరోస్ పెట్టాలి 1 పక్కన. దీన్ని ఈక్వేషన్ 2 అంటున్నా. మరి ఇక్కడ దీని వాల్యూని కనుక్కునేదానికి ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 అని తీసేస్తున్నాను. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2 we get ఇక్కడ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ తీస్తే ఎల్హెచ్ఎస్ లో నుంచి ఎల్హెచ్ఎస్ తీయాలి, ఆర్హెచ్ఎస్ లో నుంచి ఆర్హెచ్ఎస్ తీయాలి. 10x - x is 9x. అండ్ ఇటు సైడ్ చూస్తే 8 లోంచి 8 పోతే 0, 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 పాయింట్ వచ్చేస్తుంది. 8 లోంచి 8 పోతే 5, 3 will come down. సో 9x is equal to 9x is equal to 35.00. ఇక్కడ అన్ని ఎన్స్ ఆన్ ఉన్నాయి అంటే 8 కదా, 8 నుంచి 8 పోతే 0, అంటే ఇక్కడ కూడా ఎన్స్ ఆన్ ఉంటుంది. కానీ 35 పాయింట్ తర్వాత అన్ని జీరోసే కాబట్టి వాటికి విలువ ఉంటుంది, కాబట్టి తీసేసి 35 అని రాసుకోవచ్చు. 9x ఈక్వల్ టు 35. మరి ఇక్కడ 9x అంటే 9 into x కాబట్టి 9 నాటి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. సో x is 35. ఒకసారి x ఏంటో చూడండి, మనమే కదా x అనేది తెచ్చింది. x అంటే ఏంటి 3.888. మరి x ని రీప్లేస్ చేసి రాస్తే అది ఎంత అని ఈక్వల్ 3.88 అండ్ సో అని 35/9. మీరు కావాల్సి ఉంటే 35 9 తో డివైడ్ చేసి చూడండి, ఇదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ మనం రిపీటింగ్ డెసిమల్ ను కూడా ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేసాం. ఇదే విధంగా సెకండ్ క్వశ్చన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, 6262 అండ్ సో. సో పిల్లలు ఒకసారి చెప్పండి, దీన్ని x అనుకున్నాక ఏ నంబర్ తో మల్టిప్లై చేయాలి? వెరీ గుడ్, 2 డిజిట్స్ కాబట్టి 1 పక్కన 2 జీరోస్ పెట్టుకుంటే 100 తో రెండు వైపులా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఈక్వేషన్ 1 100 తో మల్టిప్లై చేస్తే 100x. ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి 2 జీరోస్ కాబట్టి ఈ రైట్ సైడ్ పాయింట్ మూవ్ అవుతుంది, అంటే 2 నంబర్స్ తర్వాత 1 2 62 తర్వాత వచ్చేస్తుంది, అంటే 162
0.6262. ఇంకా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. సేమ్ వే బై సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2 యూ గెట్, దీంట్లో నుంచి ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 తీసేస్తే 100x లోంచి x పోతే 99x వస్తుంది. అదర్ సైడ్ 2 లోంచి 2 పోతే 0, 6 లోంచి 6 పోతే 0, 2 లోంచి 2 0, 6 లోంచి 6 0. సో రైట్ సైడ్ అంతా కూడా పాయింట్ తర్వాత జీరోస్ వచ్చేస్తాయి. 2 లోంచి 1 పోతే 1, 6 డౌన్, 1 డౌన్. సో పాయింట్ తర్వాత అన్ని జీరోస్ కాబట్టి ఇక్కడ కూడా దానికి విలువ ఉండదు. సో 99x ఈక్వల్ టు 161 వస్తుంది. 99 అటువైపు పంపిస్తే 161/99. సో దీని ఇక్కడ ఇచ్చిన డెసిమల్ వాల్యూ కూడా మనము ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసాం. మరి థర్డ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ముందు క్వశ్చన్స్ లో పాయింట్ అయిపోయిన తర్వాతనే డెసిమల్స్ రిపీట్ అయిపోయాయి. ఇక్కడ 12777, 12 రిపీట్ అవ్వట్లేదు, 7777 రిపీట్ అవుతుంది. అదే చేంజ్, ఇక్కడ ఏం లేదు. కానీ సాల్వ్ చేసే మెథడ్ మాత్రం సేమ్. మరి ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ సేమ్ ఎక్స్ అనుకుంటాం. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? ఒకటే కాబట్టి 1 పక్కన ఒక 0 అంటే 10తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం, 10x వస్తుంది. ఇక్కడ పాయింట్ ఒక 0నే కాబట్టి 1 నంబర్ తర్వాత షిఫ్ట్ అవుతుంది, అంటే 31.2777 అని వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ లోంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేస్తే 10x లోంచి x పోతే 9x, ఇక్కడ 7 లో నుంచి 7 పోతే 0, 7 లో నుంచి 7 పోతే 0, 7 లో నుంచి 7 పోతే 0. మరి ఇక్కడ ఈ 7 లో నుంచి 2 పోతే 5, 2 లో నుంచి 1 పోతే 1. ఇక్కడ 1 లో నుంచి 3 పోదు కదా, పాయింట్ కిందకు వచ్చేస్తుంది. 1 లో నుంచి 3 పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటే 11 - 3 8. అప్పు ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ అక్కడ తగ్గుతుంది. 3 - 1 2. సో ఇది సబ్ట్రాక్ట్ చేయంగా వచ్చింది. మరి ఇక్కడ పాయింట్ తర్వాత అన్ని జీరోస్ లేవు. 15 తర్వాత ఇక్కడ 15 తర్వాత జీరోస్ ఉన్నాయి. సో ఈ జీరోస్ కి వాల్యూ ఉండదు. 15 కాదు 15 అలాగే ఉంటుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 28.15. మరి ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ డెసిమల్ ని p/q ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. మరి ఇక్కడ ఇంకా డెసిమల్ ఉంది అట్లే. 28.5.15 అంటే డెసిమల్ ఉండిపోయిందిగా. మరి ఈ డెసిమల్ కూడా ఉండకూడదు అని అంటే దీనిని మరలా తిరిగి ఇలా 10తో మల్టిప్లై చేసి మళ్ళా మల్టిప్లై చేసినప్పుడు 10, 100, 1000 ఇట్లా నంబర్ కన్వర్ట్ అయిపోతుంది. డెసిమల్ మాయమైపోతుంది. సో ఎంతతో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ 1 పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1, 5, 2 ఉన్నాయి కాబట్టి 1 పక్కన 0, 0, 100 తో బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే 900x ఈక్వల్ టు 2815 మూవ్ అవుతుంది రైట్ సైడ్, 0.00 అని వస్తుంది. 0 పాయింట్ తర్వాత దీనికి విలువ ఉండదు కాబట్టి 900x ఈక్వల్ టు 2815. మరి దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ వాల్యూ మీరు సింప్లెస్ట్ ఫామ్ గా కన్వర్ట్ చేశాక 563/180 వస్తుంది. అంటే దీన్ని కూడా మనం కనుక్కున్నాం. అంటే ఈ క్వశ్చన్ లో మనం ఏం చేస్తామంటే డెసిమల్ అలా మిగిలిపోయినప్పుడు రెండోసారి కూడా బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంతే, ఇంతకు నుంచి ఇక్కడ ఏం లేదు. ఇక్కడతో మనము ఈ మొత్తం రివైజ్ చేసుకున్నాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ మీ టెక్స్ట్ బుక్ లో ఉండడానికి సంబంధించి. చిల్డ్రన్, వీ హ్యావ్ సీన్ హౌ టు కన్వర్ట్ fractions into decimals into rational numbers. Now let us review. We have seen 3 types of decimals in this class. First one, terminating decimal. Second one, non-terminating recurring decimals. Third one, non-recurring decimals. So the first two we got while converting rational numbers into decimals. So the first 2 types of decimals are called rational numbers. Ivi rational numbers nunchi vastayi. The third type of decimal is called irrational number. And here one more thing we have seen, if the denominator of a rational number is having prime factors 2 and 5, then such rational numbers will give terminating. Denominator is having prime factors other than 2, 5, then those will give recurring decimals, whereas non-recurring decimals will come from irrational numbers. Now take your homework, children. Smallest even prime number is dash, 1 or 2. The second question, the prime factors of 30 are dash. Here options are given, you have to choose. 4/5 gives dash decimal, terminating or non-terminating. Check the denominator and say the answer.
Fourth question, non-terminating and non-recurring decimals are called dash numbers, rational or irrational. Fifth one, 0.626262 and so on is called dash number, rational or irrational. So sixth one, write prime numbers between 1 and 30. Sixth question. Seventh question, express the following rational numbers in decimal form. Here three fractions are given, those you need to represent in decimal form. Here 242 by 1000, 10 multiples, you can do it in easy way. Whereas here fourth one, minus 25 by 36, minus is there, you don't worry. You see the second question, 2 by 5. How you divide 2 with 5 in long division method? In the same way, in minus 25 by 36, first find 25 by 36 in the usual method. Then for the answer you keep minus sign. Seventh question, express 3.25, 0.555 and so on, 0.5444 and so on in P by Q form. Here first one is terminating decimal, second and third are non-terminating recurring decimals. Both I asked to express in P by Q form. Eighth question, without actually dividing, find which of the following are terminating decimals. 3 here. So 4 questions are given. Seventh question you have to do by long division method. Eighth question, now here I asked without actually dividing. So you should not do long division or cancellation. Cancellation is also division, long division only. So without doing these two, you have to find out whether the given rational numbers are terminating or not. That is by looking at the denominators, whether the denominator is having prime factors 2 or 5 or not. So children, so answers for last worksheet is, first one, write the greatest negative integer, that is minus 1. Minus on the number line from 0, if we move left side, the value of the integer decreases. So minus 1 is the greatest negative integer. Second one, every dash number is a whole number, every natural number is a whole number. Third one, write 2 in P by Q form at least in 2 ways. 2 can be written as 2 by 1, 4 by 2, 4 by 2 also is nothing but 2 only, 6 by 3, 3 2 is 6, so 6 by 3 is also 2, so any 2 ways they asked. Fourth question, write 4 rational numbers between 2 by 19 and 7 by 19. Such questions we have seen. So in between 2 by 19 and 7 by 19, what are the numbers we can write? But without changing the denominator, we have to change the numerator. So 3 by 19, 4 by 19, 5 by 19, 6 by 19. Next, fifth one, write any two integers between minus 2 and minus 6. So minus 3, minus 4, minus 5 also will come. Any two they are. So I have written here minus 3 comma minus 4. Sixth one, find 6 rational numbers between 2 and 3. So here if you see 2 and 3, we don't have any other, directly we don't have any other integers or rational numbers in between 2 and 3 directly. So here 6 rational numbers are asked. So we are using the logic. 6 means 6, when 6 are asked, 6 plus 1, 7. So with 7 by 7 we need to multiply both 2 and 3. Then we got 2 into 7 by 7 is 14 by 7. 3 into 7 by 7 is 21 by 7. So in between 14 by 7 and 21 by 7, if we see the numbers 14 and 21, we should not write because they asked in the question between means madhyalo. So madhyalo ఉన్న numbers ఏమేమి వస్తాయి? 15, 16, 17, 18, 19, 20. So 15 by 7, 16 by 7, 17 by 7, 18 by 7, 19 by 7, 20 by 7 are required 6 rationals. Seventh question, find 3 rationals between minus 1 by 4 and 1 by 4. If we see in the middle, we have only one, that is 0. So but here they asked 3. So what should be done? 3 rational numbers asked. So 3 plus 1, that is 4. With 4 by 4, we need to multiply both in the numerator and denominator of 2 fractions. So minus 1 by 4 into 4 by 4, that is minus 1 into 4 is minus 4. Now down the denominators, if we multiply 4 into 4, that is 16. In the same similar way, 1 by 4 into 4 by 4. So numerators, if you multiply 1 into 4, that is 4, and in the denominators 4 into 4, that is 16. So in between these minus 4 and 4, denominator is same, 16 we got. In if you see the numerators minus 4 and 4, in between that what are the integers? Minus 3, minus 2, minus 1, 0, 1, 2, 3. So out of those only 3 rationals. So I have written here minus 3 by 16, minus 2 by 16,
minus 1 by 16. You can write from 4 by 16 also, that is 3 by 16, 2 by 16, 1 by 16, 0. From that side also you can write any 3. 8th question, find the rational numbers between 3 by 5 and 2 by 3. Here if you see in this question, 3 by 5 and 2 by 3, different denominators are there. Denominators are 5 and 3. So LCM of 3 and 5 is, if we find out 15, that should be the denominator, and here 3 rational numbers are asked. So 3 plus 1, 4. So here if you see the first one, 3 by 5, in 3 by 5, 5 is the denominator. To get the LCM 15, 5 should be multiplied with 3, and so in the numerator if you see here, I have multiplied with 3. Then 3 rational numbers are asked. So 3 plus 1, 4. So numerator I have multiplied with 3 and 4. Same with 3 and 4 I have to multiply the denominator also. Then I got the product as 36 by 60. In the similar way, 2 by 3 is given. In 2 by 3, 3 is the denominator. To get the LCM as the denominator, 3 must be multiplied with 5, and here 3 rational numbers are asked. So 3 plus 1, 4. So here 5 and 4 I have multiplied with 5 and 4 I have multiplied the numerator as well as the denominator. So product is 40 by 60. So in between 36 by 60 and 40 by 60, what are the rational numbers? 37 by 60, 38 by 60, 39 by 60 are 3 required rationals. Now see 9th question, represent 8 by 5 and minus 8 by 5 on the number line. 8 by 5 is approximately 1.16. It lies between 1 and 2, and minus 8 by 5 lies between minus 1 and minus 2, because it is minus 1.16. So here's denominator 5 is there, so 0 is written as 0 by 5, and immediately after that 1 by 5, 2 by 5, 3 by 5, 4 by 5, and 5 by 5 can be written. 5 by 5 as can be written as 1, 6 by 5, 7 by 5, 8 by 5, 9 by 5, 10 by 5. 10 by 5 once again it is 2. Similarly, the other side of 0, minus 1 by 5, minus 2 by 5, minus 3 by 5, minus 4 by 5, minus 5 by 5, minus 6 by 5, minus 7 by 5, minus 8 by 5, minus 9 by 5, and minus 10 by 5. Here minus 5 by 5 can be written as minus 1, minus 10 by 5 can be written as minus 2. So here 8 by 5 is the first one. So here it is there in between 5 by 5 and 10 by 5, that is in between 1 and 2. That is written as A, and B is minus 8 by 5, that is in between minus 5 by 5 and minus 10 by 5. Here those are marked. Next 10th question, represent 1 by 11 on the number line. 1 by 11 value, if you find this, if you find the decimal, approximately it is 0.09. It lies between 0 and 1. It lies between the integers 0 and 1. So 0 is written, 0 can be written as 0 by 11. The next number is 1 by 11, same denominators 11, 11 should be written. 2 by 11, 3 by 11, 4 by 11, 5 by 11, like this up to 11 by 11 is written. So 11 by 11 is 1. So where is our number which is asked in the question? 1 by 11, that is just after 0 by 11. So this is our A. Thank you children. Thank you all.